ఇక పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ పై నిప్పులు చెరిగారు ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కి. డీఎస్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు పండుగ చేసుకుంటున్నారని యాష్కి అన్నారు. 40 ఏళ్ల క్రితం ఓ బ్యాంకులో మామూలు క్లర్క్ గా పనిచేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నట్లు స్పష్టం చేశారు. ఇచ్చిన మాట తప్పుడు, కార్యకర్తలకి నాయకులకి అండగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత సోనియా గాంధీకి విధేయుడు అనే ఒక పేరు ఉండేది. ఆ సీనన్న అనే వ్యక్తి చనిపోయినాడు. ఇప్పుడున్నది రాజకీయ రాబందు, రాజకీయ అవకాశవాది. లేక రాజకీయాలలో రాబందులు అంటే ఎట్లుంటారు అంటే దానికి కేసీఆర్ ముఖ్యమంత్రి పేరు, ఆ పక్కన ఫోటో పెట్టాలంటే మా డి శ్రీనివాస్ గారు, ఇప్పుడు వారి పేరు సీనన్న కాదు, ఇక డి శ్రీనివాస్ గారి యొక్క పేరు పక్కన ఫోటో వస్తూ ఉంటుంది. 45 సంవత్సరాల క్రితం ఒక బ్యాంకులో ఆర్డినరీ క్లర్క్ ఉండి జావా మోటార్ సైకిల్ పైన తిరిగే ఒక వ్యక్తి 45 సంవత్సరాల కాలంలో శాంకరి అనే కాలేజీలో కోట్లాది రూపాయలు గడిస్తూ ఉంటాయి, లేక కోట్లు సంపాదించి వాళ్ళ కొన్ని 50 లక్షల పైన కిరాయిలు వస్తూ ఉన్నాయంటే, లేక లక్షలాది ఆస్తులు సంపాదించాడంటే అది 45 సంవత్సరాలు డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినాడా, లేక కాంగ్రెస్ పార్టీ డి శ్రీనివాస్ గారికి సేవ చేసినదా? ఒక రాజకీయ నాయకుడు పోతాడనంటే ప్రజలు బాధపడతారు, కార్యకర్తలు గిట. కానీ నిజామాబాద్ జిల్లాలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, పటాకులు కాల్చుకుంటున్నారు పోయిండని చెప్పని. రేపు వచ్చేది నూతన వర్షాకాలం. కాంగ్రెస్ పార్టీ వరదొస్తున్నప్పుడు ఇట్లాంటి అంత కొట్టుకుపోతూ ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీ కూడా మంచిదే. రాహుల్ గాంధీ గారు కూడా ఆశించేది కూడా ఈ చెత్త అంతా వెళ్ళిపోతే ఒక నూతన నాయకత్వం వస్తుంది. కానీ అది డి శ్రీనివాస్ గారు ఆకులు వెళ్తే నా బిడ్డ లాంటిది అన్నట్టు. మళ్ళీ బిడ్డ లాంటిది అన్నప్పుడు తండ్రి కుషిపడాలి కదా బిడ్డకు అధికారం వచ్చినప్పుడు. కానీ ఆయన పోవడానికి ఒక దిగ్విజయ్ గారినో ఇంకోనో